ఉత్తర భారత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. జైపూర్లోని చారిత్రక అమేర్ పోర్ట్కు చెందిన 200 అడుగుల పొడవైన గోడ కుప్పకూలిపోయింది. గోడలోని ప్రధాన భాగం వర్షాలకు కొట్టుకుపోయింది. రాజస్థాన్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటితో రహదారులు నదుల్లో మారాయి. సామాన్య ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్లలో వరద నీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ కూడా దెబ్బతింది. బుండి, కోట, సవాయ్ మాధోపూర్, కరౌలి, జైపూర్లలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో ఎక్కడికక్కడ జలదిగ్బంధం కొనసాగుతోంది. బిల్వారా, చిత్తూర్గఢ్లలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుండి, కోట, పాలి, రాజ్సమద్, ఉదయ్పూర్, డాంగర్పూర్, బన్స్వారా, జలోర్, సిరోహిల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా కతువా జిల్లాలోని జమ్మూ పఠాన్కోట్ హైవేకి సమీపంలో ఉన్న సహర్కడ్ నది ఉప్పొంగింది. దీంతో ప్రధాన వంతెన కుంగింది. మరికొన్ని చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.